ఒకవేళ మీరు పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ కొడుతురు అనుకోరి అన్ని మజిల్స్ ఈక్వల్ గా ఎట్లా బిల్డ్ చేయాలి ఈ వీడియో ఎండ్ వరకు చూడరు చెప్తా. ఫస్ట్ మనం పుష్ డే గురించి మాట్లాడుకుందాం. పుష్ వర్కౌట్లు ఏమేమి వస్తాయి? మన చెస్ట్, మన షోల్డర్స్ అండ్ మన ట్రైసిప్స్ కదా. మనం ఎటువంటి వర్కౌట్లు చేసినా ఫస్ట్ 2 వేరియేషన్లు ఉన్న ఎనర్జీ లెవెల్స్ లాస్ట్ వరకు ఉండవు. పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయితేనే ఉంటది. అందుకని ఎవ్రీ పుష్ డే కి ఒకసారి చెస్ట్ డామినెంట్, ఒకసారి షోల్డర్ డామినెంట్, ఇంకొకసారి ట్రైసిప్ డామినెంట్ అని చెప్పి నేను డివైడ్ చేసుకుంటా. ఇప్పుడు డామినెంట్ అంటే చాలా విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ వర్కౌట్ లో అదే మజిల్ తో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఆ మజిల్ కి చూస్ చేసుకునే వేరియేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ మజిల్స్ కి పర్ఫామ్ చేసే సెట్స్ రెప్స్ కూడా కావచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీరు మంచిగా చూసుకుంటున్నట్లయితే ఈసారి షోల్డర్ డామినెంట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో నేను చేసేసిన ఫస్ట్ షోల్డర్ కి ఒక కాంపౌండ్ మూవ్మెంట్ 5 సెట్లు, దాని తర్వాత చెస్ట్ కి ఒక ఐసోలేషన్ 4 సెట్లు, దాని తర్వాత నేను చేసేసిన షోల్డర్ కి మళ్ళీ ఒక ఐసోలేషనే కానీ 5 సెట్లు కొట్టి ఫాలోడ్ బై ఒక డ్రాప్ సెట్ కూడా కొట్టిన. ఎందుకంటే ఇలా మన షోల్డర్ డామినెంట్ వర్కౌట్ కదా, సో షోల్డర్ గుద్దయింపుడే. నెక్స్ట్ నేను వచ్చేసిన చెస్ట్ లో ఇంకొక ఐసోలేషన్స్ కి, ఇది కూడా 4 సెట్లే. ఏంద్ర ఒకటి ఫ్లైసే కొడుతున్నా అనుకోకుర్రి. లాస్ట్ వర్కౌట్ లో మొత్తం ప్రెస్సులు కొట్టి గుద్దయింపేసుకున్నాను. మీరు షోల్డర్ మొత్తం కంప్లీట్ చేసి చెస్ట్ మొత్తం కంప్లీట్ చేసినాకనే ట్రైసిప్ మీదకి రానక్కర్లేదు. ఒకటి ఇది కూడా చేయొచ్చు. నా బాడీలో నా ఆర్మ్ స్ట్రాంగ్ అని చెప్పేసి ట్రైసిప్ కి జస్ట్ ఒక వేరియేషన్ 4 సెట్లు కొట్టి పడేసిన. సో నేను ఏమంటున్నా అంటే కొట్టినవే ఊకే కొట్టకుండా వీక్ మజిల్స్ ని మీరు ఊకే అవాయిడ్ చేసే మజిల్స్ ని ఇప్పటి నుంచి ప్రయారిటైజ్ చేయరు.